ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనం, అసలైన రామాయణం. దీనా మిరియం. వన జీవితం. సోమ చెప్పటం ఆపి మా కోసం ఒక పానీయం తెచ్చింది. తాగిన తర్వాత ఆమె కొనసాగించింది. మేం అడవికి రాగానే మా వద్దకు మొదటగా వచ్చింది శాంత, శ్రీరాముని అక్క. మాత మా కుటీరపు తలుపు దగ్గర నిలబడి ఉండగా ఒకరోజు మునిదుస్తులు ధరించిన ఒక స్త్రీ అటుగా వచ్చినట్లు కనపడింది. మాత ముఖంపై నవ్వు విరుస్తూ ఉండగా ఆమెకు నమస్కరిస్తూ ఎదురు వెళ్ళింది. మాత తమ పెళ్ళి అయిన తర్వాత శాంతను ఒక్కసారి కలిసింది. రాముడు అతని సోదరులు పుట్టకముందే మహారాణి కౌసల్య ఒక కుమార్తె శాంతకు జన్మనిచ్చింది. ఆమెకు ఋష్యశృంగ మహర్షితో వివాహం జరిగిన ఆమెకు ఆసక్తి లేక రాజమందిరం వదిలి ముని జీవితం గడపటానికి వెళ్ళిపోయింది. అయోధ్యకు దూరంగా ఉండటంతో ఆమె చాలా అరుదుగా కుటుంబం వద్దకు వచ్చేది. ఆమె గురించి చాలా తక్కువగా మాట్లాడుకునేవారు. వాళ్ళ తల్లి కౌసల్య తప్ప మిగిలిన వారందరూ దాదాపు ఆమెను మర్చిపోయినట్లే ఉండేవారు. తల్లి మాత్రం ఆమె కోసం ఎదురు చూసేది. రాముని యవ్వనంలో శాంతయే అతనికి ఆదర్శం. అతని చిన్నతనంలో ఆమె అనేకసార్లు అతని కలల్లోకి వచ్చేది. అందుకే చిన్నప్పటి నుంచి ఆమెతో బంధం ఏర్పడింది. శ్రీరాముడు మాత వనవాసం నుంచి తిరిగి వచ్చారని విన్నప్పుడు శాంత వాళ్ళను కలుసుకోవాలని అనుకుంది. కానీ ఆలస్యం అయ్యింది. మళ్ళీ మాత వనవాసంలోనికి వచ్చింది అని వినగానే ఏం జరిగిందా అని గబగబా వచ్చింది. మాతను కౌగిలించుకొని కోపంగా వదిలివేసింది. సీత, ఇప్పుడు ఈ పరిస్థితిలో నువ్వు రాజమందిరంలో లేకుండా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగింది. రా శాంత, కూర్చో. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. ముందు ఏమైనా కొంచెం తిను, తర్వాత మాట్లాడుకుందాం. మాత శాంతంగా బదులిచ్చింది. మాత బలవంతం చేయటంతో శాంత కుటీరంలో ప్రవేశించి ఆహారం స్వీకరించింది. భోజనం పూర్తయిన తర్వాత మాత ఆమె చేతులు పట్టుకొని గంభీరమైన స్వరంతో, నేను నీకు గతాన్ని, ఇప్పటి పరిస్థితికి కారణమైన దానిని చూపిస్తాను. వారు ఇద్దరూ ధ్యానంలోకి వెళ్ళారు. తర్వాత మాత తాను శాంతకు భృగు మహర్షి నారాయణ్ణి శపించటం, ఆ తర్వాత జరిగింది చూపించాను అని చెప్పింది. అది అంతా చూసిన శాంత కళ్ళల్లో నీళ్లు తిరిగి నిదానంగా, అయితే నువ్వు కూడా శాపాన్ని అంగీకరించావన్నమాట అంది. మాత, నువ్వు నీ భర్త ముని జీవితాన్ని అంగీకరించి మందిరంలో సుఖాలన్నీ వదులుకోలేదా? అయితే నేను ఇక్కడ ఉండటానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. కాలక్రమంలో అవి వెల్లడి అవుతాయి. నా పిల్లలు కూడా నాలాగానే అరణ్యాలలో స్వేచ్ఛగా సంచరిస్తూ మందిరంలోని కట్టుబాట్లకు దూరంగా పెరుగుతారు. నేను వారికి బాల్యంలో ఇవ్వదలిచిన శిక్షణ ఇద్దామనుకుంటున్నాను. అది అయోధ్యలో సాధ్యపడదని నీకు తెలుసు. నేను వారు వినయం, సేవ, ప్రకృతి పట్ల ప్రేమ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. వారి స్థానం, అధికారాల గురించి తెలుసుకోవటానికి చాలా సమయం ఉంది. ప్రపంచం నీ త్యాగం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతుంది సీత. అయితే అయోధ్యలో స్త్రీలకు గౌరవం లేకపోవటం నాకు విచారాన్ని కలిగిస్తుంది. మాత వెంటనే ఆమె నోరు మూసి, అలా అనకు అంది. తర్వాత మృదువైన స్వరంతో, రాముడు అత్యధికంగా గౌరవించేది నిన్నే. మా సుదీర్ఘ ప్రయాణంలో ఆయన తన సోదరుల గురించి తరచుగా ఎంతో ప్రేమగా, సున్నితంగా మాట్లాడినా నీ మాట వచ్చేసరికి ఆయన స్వరం, చెప్పే విధానం మారిపోయేది. మా 14 సంవత్సరాల వనవాసంలో ముని జీవితం గడపటానికి నువ్వే సిద్ధం చేశావని ఆయన చెప్పేవారు. నీ కృషి ద్వారానే అది సాధ్యమైంది. మా క్లిష్ట యాత్రలో ఆయన నిన్ను తరచుగా తలుచుకునేవారు. ముఖ్యంగా తిండి, నీడ దొరకనప్పుడు అతనికి నీవు ఆదర్శానివి. ఒక స్త్రీ ఎలా ఉండగలదో దానికి ఆదర్శానివి. ఆయన నాతో, నేను నిన్ను గుర్తుకు తెస్తున్నాను అంది. మృదువైన నవ్వుతో మాత శాంత వైపు తిరిగి, మీరు నాకు ఇచ్చిన అభినందనలో ఇంతకంటే గొప్పది లేదని చెప్పాను. ఇప్పుడు శాంత సీత నోటిపై వేలు ఉంచి మృదువుగా, అలా అనవద్దు అంది. మాత శాంత చేతిని తొలగించి తిరిగి కొనసాగించింది. ఆయన ఒకసారి నాతో, తాను తన సోదరులు కనిపించే పనిని బయటకు అర్థమయ్యే దాన్ని చేశామని, కానీ నువ్వు నేను అదృశ్య లోకాలలో అవసరమైన దానిని, మౌనంగా గుర్తించబడని దానిని చేశామని అన్నారు. మనం కోరుకున్నది అదే కదా, ఛాయలలో ఉండి అవసరమైన దానిని చేయటం, ఏమీ కోరుకోకుండా ప్రపంచానికి మేలు చేకూర్చటం. మనం ఎన్నుకున్న మార్గం అది. శాంత దానిని అంగీకరిస్తున్నట్లుగా తల ఊపింది. ఆయన చిన్నతనంలో నువ్వు ఆయన కలలోనికి వస్తుండటాన్ని బట్టి తనకు ఒక అక్క ఉన్నది అని తెలుసుకోగలిగానని ఆయన చెప్పారు.
శాంత ముఖం పైన విశాలమైన నవ్వు పరుచుకుంది. మేమిద్దరం పరస్పరం కళ్ళల్లోకి వచ్చేవాళ్ళం. ఈ చిన్న పిల్లవాడు నా వద్దకు వచ్చి బోధ చేసేవాడు. వ్యక్తిగతంగా మేము అరుదుగా కలుసుకున్నప్పటికీ మా మధ్య గొప్ప ప్రేమ పెంపొందింది. దశరథ మహారాజు చివరి రోజులలో మీరు ఆయన పక్కనే ఉన్నారని నాకు తెలుసు. ఆయన కొడుకులందరూ వెళ్ళిపోయినా మీరు వచ్చి ఆయన చెయ్యి పట్టుకొని కూర్చున్నారని తెలుసు. దాని వలన కుటుంబం విడిపోవటం వల్ల ఆయన హృదయంలో ఏర్పడిన బాధను పక్కన పెట్టి ప్రశాంతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. రాముడు ఈ విషయం నాకు చెప్పి మీరు చేసిన ఈ పనికి తాను జీవితాంతం కృతజ్ఞుడై ఉంటానని చెప్పారు. తాను చేయలేకపోయిన పనిని చేసి తండ్రికి చివరి క్షణాల్లో ప్రశాంతతను అందించినందుకు ఆయన ఎంతో సంతృప్తి పడ్డారు. అంతేకాక నీవు ఎన్నో ఇబ్బందులు పడి అక్కడకు చేరావని తెలుసు. శాంత, నీ త్యాగాలు నాకు కానీ రామునికి కానీ తెలియనివి కావు. ఎంతో ఉద్వేగభరితంగా నీకు ఇదంతా తెలుసా అడిగింది ఆమె. మాత తల ఊపింది. నువ్వు అక్కడ ఉన్నావని తెలియటమే తన తండ్రి మరణం తర్వాత రామునికి ప్రశాంతత చేకూర్చింది. నీ మర్యాద, వినయం, నీ ఆధ్యాత్మిక విజయాల గురించి నేను మాట్లాడటం లేదు. కానీ శాంత, నేను లంకకు వెళ్ళిన తర్వాత నా జీవితంలోని ఆ దుర్దినాలలో నన్ను ఓదార్చడానికి వచ్చిన అనేక మంది మహిళా ఋషులతో పాటు నిన్ను కూడా నేను చూశాను. మర్యాద కొద్దీ నీ ముందుకు రాలేదు, కానీ నేను నిన్ను చూశాను. నీ రాక ద్వారా నా హృదయం ఎంత తేలికపడిందో నీకు తెలియదు. నీ ద్వారా రాముడు నా వద్దకు వచ్చినట్లు అనిపించేది. దానికి నేను సర్వదా కృతజ్ఞురాలిని. లంకలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత కళ్ళ నుంచి నీరు కారింది. నేను అక్కడ ఉన్నాను సీత. ఆమె గొప్ప ఉద్వేగితతో స్థిరంగా మాత వైపు చూస్తూ బదిలిచ్చింది. పార్వతీదేవి పిలిచినప్పుడు నేను ధ్యానస్థితిలో ఉన్నాను. ఆమె పిలుపు విశ్వమంతా ప్రతిధ్వనించింది. నా శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి నాకు తెలియకముందే నేను ఆ గొప్ప మహిళా ఋషుల ప్రక్కన కూర్చున్నాను. అంత గొప్ప ఆధ్యాత్మిక సాధనలు కలిగిన ఆ స్త్రీల మధ్య కూర్చునే అర్హత నాకు లేదు, కానీ నా హృదయం నన్ను త్వరగా లాక్కొని వచ్చింది. మీ 14 సంవత్సరాల వనవాసాల్లోనూ నా హృదయం రాముడి వెన్నంటే ఉంది. అంతేకాదు, నీ వనవాసంలో నిన్ను బందీగా కొనిపోవటం జరిగిన రోజులలో నేను ఒక్కరోజు కూడా మీకోసం ప్రార్థించకుండాను, నా ధ్యాన ఫలనాన్ని నీ రక్షణ కోసం దారపోయకుండాను లేను. సీత, లంకలో నీవు పడిన కష్టం మా అందరి కోసం. అందుకే విశ్వంలోని అనేక భాగాల నుంచి, దృశ్య అదృశ్య లోకాల నుంచి నువ్వు ప్రపంచానికి అందించబోతున్న ప్రయోజనానికి నిన్ను మెచ్చుకోవడానికై స్త్రీలు అందరూ నీ చుట్టూ చేరారు. రాముడు నువ్వు కలిసి చీకట్లను తొలగించారు. దానివల్ల ఒక నూతన కాంతి, ప్రేమ కాంతి అంతటా ప్రకాశిస్తుంది. మాత ఏమీ బదులు పలకలేదు. కొంచెం సేపు కుటీరంలో నిశ్శబ్దం నెలకొంది. తర్వాత మాత, అది అంతా అయిపోయిన కథ. ఇప్పుడు నేను ఈ 2 పిల్లల కోసం ప్రణాళిక వేయాలి. ఇద్దరా? మాత తల ఊపింది. ప్రసవం వరకు నేను నీతో ఉంటాను సీత. శాంత, ఈ సమయంలో నాతో ఉండగలిగిన వారు ఎవ్వరూ లేరు. దయచేసి ఇక్కడే ఉండి రాముని పిల్లలను ప్రపంచానికి అందించడంలో సహాయం చెయ్యి. దాంతో శాంత మాతతోనే ఉండిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత మొదటిసారిగా ఎత్తుకుంది ఆమె. ఆ కాలంలో ఆమె మాతకు ఎంత ప్రియమైనదో నాకు తెలిసింది. మాత ఆమెను ఒక అక్కలాగా, ఋషిలాగా కూడా చూసింది. తమ 14 సంవత్సరాల వనవాసంలో మాత తమ సమయంలో ఎక్కువ భాగాన్ని మహిళా ఋషులతో గడిపింది. ఇప్పుడది కోల్పోయింది. శాంత రావటంతో ఆ జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చాయి. వారిద్దరూ ఎక్కువ సమయం ధ్యానాలలోనూ ఆధ్యాత్మిక చర్చలతోనూ గడిపేవారు. వారు చర్చలలో ఉండగా కొన్నిసార్లు గంటలు గడిచిపోయేవి. పిల్లలు పుట్టిన తర్వాత మాత సోదరి ఊర్మిళ వారితో ఉండటానికై అయోధ్య నుంచి వచ్చింది. శాంత ఇక తాను వెళ్ళవచ్చు అనుకుంది. ఆమెను మాత కౌగిలించుకొని తన కృతజ్ఞతను, ప్రేమను వ్యక్తీకరిస్తూ గాఢ ఉద్విగ్నకతతో, శాంత, నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. ఒక అక్కగా, స్నేహితురాలిగా నువ్విక్కడ ఉండటంతో నేను ఆశీర్వదింపబడ్డాను. శాంత నిదానంగా బదులిస్తూ, నువ్వు ఉండటం వల్ల ఈ ప్రపంచం ఆశీర్వదించబడింది. ఒకానొక నాటికి నువ్వు ఎవరో ఈ ప్రపంచం తెలుసుకుంటుంది. వారిద్దరూ కలిసి నుంచున్న ఆ సన్నివేశపు సున్నితత్వం విడిపోవటానికి ఇష్టం లేనట్లు చూస్తూ ఉండటం నన్ను కదిలించింది. చివరిగా మాత వైపు చూసి శాంత వెనుదిరిగి తన సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టింది. అడవిలో ఆమె వెళ్తూ ఉండటాన్ని మేము కనుచూపు మేర వరకు చూశాం. మాత ఈ లోకం వదిలేలోపు ఆమెను మరొక్కసారి మాత్రమే చూడగలిగింది.
ఆ రాత్రి మాత నాతో, ఈ ప్రపంచం శాంతను మర్చిపోతుంది. ఆమె సోదరుల చర్యలను చిరకాలం గుర్తుంచుకుంటుంది. ఆమె గొప్పతనం ప్రపంచపు దృష్టిపథంలో పడదు. నేను ఆమెను జ్ఞాపకం ఉంచుకొని ఆరాధిస్తాను. ఈ కుటుంబానికి తన ఆధ్యాత్మిక వివేకం ద్వారా ఆమె ఏం చేసిందో ఎప్పటికీ తెలియదు. కానీ భవిష్యత్తులో అది ఎన్నో ఆశీస్సులు తెస్తుంది. తర్వాత నేను, అంత దూరం శాంత సురక్షితంగా నడిచి వెళ్ళగలదా అని అడిగాను. సీత నవ్వి, ఆమెకు ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. ఆమె రాముని సోదరి అంది. తర్వాత కొంతకాలానికి రాముడు తన పిల్లలను చూడటానికి వచ్చాడు. ఆయన తన పిల్లలను ఎత్తుకున్నప్పుడు పొందిన ఆనందం 3 లోకాలలోనూ విస్తరించింది. అది అనేక లోకాలలో ప్రతిధ్వనించడం చాలామందికి వినపడింది. సోమ మాట్లాడటం ఆపింది. కుటీరం నిశ్శబ్దంగా నిండింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె కళ్ళు తెరిచి కుటీరం చుట్టూ చూసింది. ఆమె నెమ్మదిగా వర్తమానంలోకి తిరిగి వస్తున్నట్లు అనిపించింది. అనేక మంది మునులు వచ్చి మౌనంగా సోమ చెప్పేదాన్ని వింటుండడం కనిపించింది. నేను సోమ కథలో లీనమైపోయి వారు రావటం చూడలేదు. సోమ వారిని చూసి వెంటనే, నేను మీ అందరికీ ఆహారం సిద్ధం చేసి తర్వాత కొనసాగిస్తాను అంది. మా అమ్మ ఆమెను వారించి, మేము నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంది. ఇబ్బందా? సోమ నవ్వుతూ అంది. మాత నన్ను ఆదేశించిన విధంగా నేను చేస్తున్నాను. ఆమె నాతో, హనుమతో మీ వద్దకు వచ్చిన వారికి ఆహారం పెట్టమని చెప్పేది. ఆ విధంగానే వారికి నా ప్రేమ తెలుస్తుంది. అప్పుడు వారి శరీరం, ఆత్మ రెండూ సంతృప్తి పడతాయి అని చెప్పేది. కనుక నేను వేరే విధంగా చెయ్యలేను. రండి, నేను మీకోసం అత్యంత రుచికరమైన ఆహారం తయారు చేస్తాను. మేము వంటశాల వైపు ఆమెను అనుసరించాము. అప్పుడే వర్షం ఆగి భూమాత వానలో తడవటం వల్ల వచ్చిన వాసనతో గాలి అంతా నిండింది. చీకటి పడబోతూ ఉంది. ఆశ్రమంలో సాయంత్ర భోజన సమయం అయ్యింది అని గుర్తించాం. కానీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. సోమ ఇంకా ఎన్నో కథలు చెప్పబోతోంది అనిపించింది. దాంతో మేము ఆమెకు భోజనం తయారు చేయటంలో సహాయం చేశాము. ఇంకా అనేక మంది మునులు వచ్చారు. వారు వచ్చినప్పుడల్లా సోమ పరిచయస్తులులా నవ్వింది. వారిలో ఒకరు మా అమ్మతో, సోమ వద్దకు సందర్శకులు వచ్చారని, ఆమె సీతామాత కథలు చెబుతుందని విని ఆగలేక వచ్చాం అన్నారు. నేను ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా నాకు హఠాత్తుగా ఒక విషయం స్మరించింది. సోమ పెట్టిన ఆహారం తిన్న తర్వాత నేను విశ్రాంతిని, ప్రశాంతతను భావిస్తున్నాను. నీ ఆహారం మిగిలిన ఆహారం కంటే భిన్నంగా ఉంది. దాని వలన నేను స్వాంతన పొందుతున్నాను అని ఇష్టంగా చెప్పాను సోమతో. ఆమె నవ్వింది. ఆహారం అనేది శరీరంతో పాటు ఆత్మకు కూడా పోషణనివ్వాలని మాత నాకు బోధించింది. వివిధ రకాల పదార్థాలు నాడీ మండలంపై భిన్న ప్రభావాలు చూపటమే కాక మనస్సును, ఉద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయి. మనల్ని ఆహారం ద్వారా నిలిచి ఉండేటట్లు చేస్తున్న భూమాత ఈ విధంగా మన అవసరాలను తీరేటట్లు ప్రణాళిక ఏర్పరిచింది. మనం ఆహారం వండేటప్పుడు ఈ విషయం పట్ల ఎరుకతో ఉండి భూమాతకు కృతజ్ఞతతో ఉంటే మనం ప్రతి మొక్కలోని ప్రత్యేక లక్షణాలు మేలుకొల్పగలుగుతాము. మేము తినడం ముగించి ఆ పరిసరాన్ని శుభ్రం చేసి లోపలికి వెళ్ళాం. సోమ నిదానంగా మా అమ్మతో గురుకులం గురించి మాట్లాడి తెలుసుకుంది. నేను ఆమె కథ కోసం అసహనంగా ఎదురు చూడసాగాను. నెమ్మదిగా ఆమె కళ్ళు మూసుకొని మాట్లాడటం మొదలుపెట్టింది. మాత మళ్ళీ అరణ్యానికి ఎందుకు పిలువబడిందోనని, ఆమె మళ్ళీ తపస్సు ఎందుకు చేయవలసి వచ్చిందోనని తెలుసుకోవడానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆ శ్రమంతా ఆమె పడి తీరాలి. శ్రీరామునికి అది మరింత కష్టం. ఆ ఎడబాటును ఆయన మరింత తీవ్రంగా భావించాడు. మాతకు అది తెలిసి ఆయన బదులు కూడా ఇబ్బంది పడింది. ఆయన ఆరోగ్యం, మనశ్శాంతుల కోసం సరియైన ఆహారాన్ని తయారు చేయటం, వడ్డించటం, సేవ చేయటం, రాజ్య పాలనలో సహాయపడటం, కష్టకాలంలో ఓదార్పునివ్వటం వంటివి ఆమె ఎంతో శ్రద్ధతో చేసింది. పిల్లలు లవకుశలు పుట్టి కొంత కోలుకున్న తర్వాత ఆమె ఎక్కువ కాలం అరణ్యాలలో తాను మిథిలలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు అలవాటైన విధంగా తిరుగుతూ ఉండేది. కొన్నిసార్లు పిల్లలతో సహా ఆమెతో వెళ్ళేదాన్ని. ఆమె ఒక కీటకాన్ని అదే పనిగా చూస్తూ ఉండేది. ఒకానొక సందర్భంలో ఆమె విచారం ధ్వనిస్తున్న స్వరంతో, భవిష్యత్తులో ఈ తెగ అంతరించిపోతుంది, కానీ అది ఎంత చక్కగా ఉందో చూడు అనేది. ఒక్కోసారి ఉల్లాసంతో ఆమె ముఖం మెరుస్తూ ఉండేది. అన్ని రకాల పక్షులు మా కుటీరం వద్దకు వచ్చేవి. మాత వాటినన్నిటినీ పిలిచేది. వాటి భిన్న రూపాలు, రంగులు, వివిధ శబ్దాలు ఆమెకు ఆనందం కలిగించేవి. ఆమె వాటి సమక్షంలో హాయిని పొందేది. ఆమె పెద్ద పక్షుల కళ్ళల్లోకి చూడటాన్ని ఇష్టపడేది. అప్పుడు ఆమె వాటితో మౌనంగా సంభాషిస్తోంది అని అనిపించేది. ఆమె ఒకసారి దానిని దృశ్య మార్పిడి అని చెప్పింది.
వాటి మనస్సులోని చిత్రాలను చూడగలిగి వాటికి చిత్రాలను పంపేది. ఈ విధంగా వారు సమాచారం నెరిపేవారు. ఒకరోజు మేము అడవి గుండా నడుస్తుండగా ఆమె అక్కడక్కడ ఆగి దానితోనూ మాట్లాడటం చూశాను నేను. ఆశ్చర్యంతో, మాత, నువ్వు ప్రకృతిని ఎంతో ప్రేమతో నింపుతున్నావు. ప్రేమలో ఇంత గాఢతను నేను ఇంతకు ముందు అనుభవించలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఆమె ఇక్కడ ఉన్న లక్ష్యం అదేనని. ఆమె నవ్వుతూ, ఎందుకంత ఆశ్చర్యం సోమా? ఈ జంతువులు, వృక్షాలు ప్రేమ ప్రత్యక్షీకరణలు. అవి వేరే ఏ ఇతర కారణం చేత ఉనికిలోనికి రాలేదు. ఆ తర్వాత విచారంతో కొనసాగించింది. మానవ జాతికి ఒకప్పుడు ఈ విషయం తెలుసు, కానీ అందరూ వేగంగా దీన్ని మర్చిపోతున్నారు. వారు తమ మధ్య, మిగతా ప్రకృతి మధ్య ప్రసరించే ప్రేమ ప్రవాహాన్ని నిరోధించినప్పుడు ఆమె తల పట్టుకుంది. ఇది జరగకుండా ఆపాలన్నదే నా ప్రగాఢ వాంఛ. దానికోసం మనం ప్రపంచాన్ని మరింత ప్రేమతో సంతృప్తిపరచాలి సోమా. మనం చెయ్యవలసింది అదొక్కటే. అందుకోసమే మీరు మళ్ళీ వెనకకు అరణ్యాలలోకి పిలువబడ్డారా? అడిగాను నేను. ఆమె నవ్వింది. కారణాలు నీకు తెలుసు సోమా. వాటి గురించి పదే పదే మాట్లాడతావెందుకు? కొన్ని నిమిషాల మౌనం తర్వాత ఆమె, మందిరంలో సౌకర్యవంతంగా ఉంటుంది. నువ్వు అక్కడ ఉంటావా? అడిగింది. నేను తలాడిస్తూ, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఆనందంగా ఉంటాను మాత. మీరు అనుమతిస్తే విశ్వంలోని చీకటి మూలల్లోకి కూడా మీతో వస్తాను. ఆమె నవ్వింది. నువ్వు నన్ను అనుసరించావు. నేను ఎక్కడకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు సోమా. అది ఎప్పుడూ అలాగే జరుగుతుంది. సోమ తన కథను కొంత ఆపింది. ఆమె మాటలు చెప్పగానే నాలో చెప్పటానికి వీలు కానంత ఆనందం పొంగి పొర్లింది. అది నాకు కొంత తెలుసు, కానీ ఆమె ధృవీకరించటం, ఈ చెవులతో ఆ మాటలు వింటానని నేను అనుకోలేదు. సోమస్వరం పూడుకుపోయింది. కాసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత కొనసాగించింది. భూమికి అస్థిరత్వం కలగటం అనేది ప్రకృతిపై రావణుడు చూపించిన అధికారం వల్ల మాత్రమే కాదు, యుద్ధంలో ఇరుపక్షాలు ఉపయోగించిన ఆయుధాల వలన కూడా భూతలంపై అంతకుముందు ఎన్నడూ రాముడు వరాలుగా పొందిన దేవలోకపు ఆయుధాలు ఉపయోగించబడలేదు. వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అవి సరికాని వారి చేతులలో పడితే భూమి మీద జీవాన్నంతా నాశనం చేసి ఉండేవి. అందుకే రాముడు యుద్ధం ఆపడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాడు. చివరకు రావణ్ణి చంపే మార్గం లేక యుద్ధం చేయవలసి వచ్చింది. ఆయన ఈ ఆయుధాలను ఉపయోగించవలసి వచ్చినా ఎంతో జాగ్రత్తతో ఆ పని చేశాడు. భూమాత ఆ పరిణామాలను ఇంకా అనుభవిస్తూనే ఉంది. భవిష్యత్తులో చాలా కాలం పాటు అనుభవిస్తుంది. మాత, తాను ఆయుధాల ఫలితాన్ని మార్చలేను, కానీ భూమాత బాధను తన ప్రేమతోనూ, ఆమె కోల్పోయే సంతులతను సరిచేయటం ద్వారాను, మరికొన్ని సుదూర భవిష్యత్తు కొరకు ప్రత్యక్షీకరించబడకుండా చూడటం ద్వారాను పోగొడతాను అంది. మాత ఈ విధంగా చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు సుదూరంగా, ఈ కాలంలో కాక ఇంకా ఊహకందని కాలాన్ని చూస్తున్నట్లున్నాయి. అప్పుడు నేను పరిస్థితి యొక్క తీవ్రతను అంచనా వేయగలిగాను. అంతటి యుద్ధం తీవ్ర పరిణామాలు లేకుండా మానవాళి మరి గ్రహంపై గాఢ ముద్రలు వేయకుండా వదలదు. ఒకానొక నూతన నాగరికత వెల్లివిరియడానికై బీజాలు వేయవలసిన పాత్ర శ్రీరాముడిది. మాత పని యుద్ధ సమయంలోనూ యుద్ధానికి ముందు జరిగిన హానిని పూడ్చడం. లవకుశ విద్యాభ్యాసం. ఆమె పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరాలలో మాత వారిని చూడటంలోనే నిమగ్నమైంది. అప్పుడప్పుడు రాముడు వారిని చూడటానికి వచ్చేవాడు. ఆ సంవత్సరాలు ఎంతో ఆనందంగా గడిచాయి. పిల్లలకు పాకటం వచ్చిన వెంటనే వారు అడవిలో నేలపై పాకుతూ, చేతికందిన చిన్న చిన్న కీటకాలను పరిశీలిస్తూ, మొక్కలన్నింటినీ తాకుతూ వెళ్ళేవారు. వారు దాన్నంతటినీ ప్రకృతిలో భాగంగా భావించి ప్రేమించాలని అనుకునేది. వారిలో ధైర్య సాహసాలు పెంపొందించుకునాలని వారికి అరణ్యంలోని పెద్ద పక్షులను కూడా పట్టుకొనిచ్చేది. అక్కడ ఉన్న పెద్ద శిలలు, వృక్షాలను ఎక్కనిచ్చేది. అన్ని రకాల సాహసాలను చెయ్యనిచ్చేది. అయితే తన సమక్షంలో మాత్రమే ఆ సాహసాలను అనుమతించేది. అప్పుడప్పుడు నేను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భయపడేదాన్ని. కానీ ఆమె నన్ను శాంతపరిచి, వారు రాముని పిల్లలు, వారికి తమ సామర్థ్యం తెలియాలి అని చెప్పేది. వారి మొదటి సంవత్సరాల్లో ఆమె నేర్పిన విద్య అది. ప్రజలు తమ సమస్యలు, ప్రశ్నలతో మాతను సందర్శించడానికి రావడంతో మా నిస్సారమైన జీవితం మార్పు చెందింది. ఒకానొక రోజు చాలా దూర గ్రామం నుంచి ఒక ఋషి వచ్చాడు. ఆయనకు ఔషధ మొక్కల పట్ల చాలా పరిజ్ఞానం ఉంది. ఆయన మాతతో అనేక యుగాల నుంచి శరీరంలోని కొన్ని అసమతుల్యతలను సరిచేయటానికి ఉపయోగించే కొన్ని మొక్కలు అరుదైపోతున్నాయి అంటూ ఒక మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పారు.
ఆ మొక్క ఇక్కడ సమృద్ధిగా లభిస్తుంది అని చెప్పి, మాత మనం వెళ్ళి చూద్దాము, వాటి గింజలు కొన్ని మీరు ఇంటికి తీసుకువెళ్దురు గాని వారిద్దరూ అడవిలోకి వెళ్ళారు. వారు అనేక గంటల పాటు తిరిగి రాకపోతే నేను విచారపడ్డాను. చీకటి పడబోయే ముందు మాత చేతిలో బుట్ట నిండా మొక్కలతో వారు తిరిగి వచ్చారు. మీరు వెతుకుతోంది దొరికినట్లుందే, నేను తేలికతనంతో నిట్టూరుస్తూ అన్నాను. మాత తలపెంకిస్తూ, ఆయన చెప్పింది నిజమే, ఆ మొక్క పూర్తిగా అదృశ్యమైంది. ఇక్కడ దాన్ని మనం వెతకాలి. కానీ నేను దానికి దగ్గరగా ఉండి అదే ప్రయోజనాలు ఇవ్వగల వేరే మొక్కను కనుగొన్నాను. తర్వాత నేను వారు వెతికే మొక్క ఎందుకు లేదు అని అడిగాను. ఆమె అడవులు పరిస్థితులు మారుతున్నాయి, అనేక జాతులు అంతరించిపోతాయి, అయితే కొత్తవి వస్తాయి. అదే భూమాత సౌందర్యం. ఆమె ప్రపంచం అనంత వైవిధ్యాలు ఆశ్చర్యాలతో కూడి మారుతున్న కాలానికి అనుగుణంగా నిరంతరం మారుతూ ఉంటుంది. భూమాత నాతో దాని సామర్థ్యం క్షీణిస్తూ ఉంది, అందుకే దానిని మరణించనిచ్చాను. ఆ కుటుంబానికే చెందిన మరొక విభాగం ఇప్పుడు వృద్ధి చెందుతోంది. దానితో సర్వసాధారణమైపోతున్న శారీరక అసమతుల్యతలను నివారించవచ్చు. ఇప్పుడు మనం స్నేహం చేయడానికి ఒక కొత్త నేస్తం దొరికింది అని చెప్పింది. ఆ ఋషి అవసరమైన వారికి బాగు చేయడానికి ఔషధం దొరికిందన్న ఆనందంతో తమ గ్రామానికి తిరిగి వెళ్ళాడు. అడవిలోకి వచ్చిన చాలా సంవత్సరాలైన తర్వాత ఋషి చంద్రిక తన కుమారునితో పాటు మమ్మల్ని చూడడానికి వచ్చింది. అంత దూరం పాటు బిడ్డతో సహా ప్రయాణించి మమ్మల్ని చూడటానికి రావటం మాతకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు నన్ను కుమారునితో ఆశీర్వదించినప్పుడు నేను మిమ్మల్ని చూడటానికి రాకుండా ఎలా ఉండగలను మాత? మాత ఆ బాలుని వైపు తదేకంగా చూసి నవ్వింది. ఇతను మంచి మనిషి చంద్రిక, కానీ అతిశయపడే బలహీనత ఉంది. శూర్పణఖ చేసినది ఆ బలహీనతను బయటకు తేవడమే. అతను తన పాఠం నేర్చుకున్నాడు. అయితే పెద్దవాడయ్యేసరికి కర్మ పరీక్ష ఉంటుంది. అతనిని మళ్ళీ ప్రలోభానికి గురి చేస్తారు. ఈసారి అతను ఎదుర్కొంటాడు. అతను నిన్ను త్రోసిపుచ్చకపోగా నీ ఋషి మార్గాన్ని అతని జీవితాంతం అనుసరిస్తాడు. గత జన్మలో తనను లోబర్చుకున్న విషయంపై అతను ఆధిపత్యం పొందుతాడు. మాతకు ప్రమాణం చేస్తూ చంద్రిక, నాకు మీ పట్ల ఉన్న కృతజ్ఞతను నేనెన్నడూ వెల్లడి చేయలేదు. అతనికి ధర్మ మార్గంలోనికి తిరిగి వచ్చే అవకాశాన్ని కల్పించారు. అంతేకాక నా ప్రేమతో అతన్ని తోడ్పడే అవకాశాన్ని కూడా ఇచ్చారు. నీ ప్రేమలోని స్థిరత్వాన్ని, స్పష్టతను చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది వ్యక్తిగత కోరికతో కప్పబడకుండా నిర్మలంగా బేషరతుగా ఉంది. నిజమైన కరుణ ద్వారా ఏర్పడే క్షమబుద్ధికి నువ్వు ఆదర్శం. అంతేకాక చంద్రిక, నువ్వు ఎన్నడూ నీ గౌరవాన్ని కోల్పోలేదు. నీ ప్రేమ వల్లనే అతనికి ఈ మార్చుకునే అవకాశం వచ్చింది అంది. అది ప్రేమ కర్మ పరిస్థితులను కూడా మార్చగలదన్న వాస్తవాన్ని ప్రకటిస్తుంది. ఎన్నడూ దారి తప్పకు చంద్రిక. నీ ఉదాహరణ ద్వారా నువ్వు ప్రపంచానికి ఎంతో మేలు చేస్తావు. చంద్రిక అనేక రోజుల పాటు మాతో ఉంది. మాత ఆమె మనస్సులో వేరే ఏదో మొదలుతోంది అని గ్రహించి అదేమిటో చెప్పమంది. మాత ఆమె మనస్సులో వేరే ఏదో మెదులుతుంది అని గ్రహించి అదేమిటో చెప్పమంది. శ్రీరామునితో మీరు విడిపోవటం నాకు విచారాన్ని కలిగించింది మాత అంది సందేహిస్తూ. ప్రజలు శ్రీరాముడు మిమ్మల్ని పంపించి వేశాడనుకుంటున్నారు. స్వచ్ఛత మంచితనాల మూలమైన మీరు ఇంకా ఎందుకు కష్టపడాలి? ఈ విధంగా అనుకుంటున్నారని వినడం మాకు మొదటిసారి. అది నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేయగా మాత నిర్వికారంగా ఉంది. నేను ఆ మాటలు ఖండించబోగా మాత మౌనంగా ఉండమని సూచించింది. తర్వాత నిదానంగా, చంద్రిక, వేర్పాటు అన్నది లేదు. ఆ విధంగా చేసేవారు సత్యాన్ని చూడటం లేదు. రాముడు నేను ఒకరే అయి ఉండగా ఇది ఎలా జరుగుతుంది? ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. మేమిద్దరం ప్రక్కన ఉన్నట్టుగా వేర్పాటు అన్నది మనస్సులో మాత్రమే ఉంటుందని మేము ప్రపంచానికి చూపాలి. మేము అత్యున్నత దైవమైన పరబ్రహ్మం నుంచి విడివడలేదు. భౌతిక ప్రపంచంలో నుంచి విడివడవటం అన్నది ఒక వాస్తవం. మేమే విడిపోతే అప్పుడు మానవాళి పతనం ప్రారంభమవుతుంది. అటువంటి మాటలు మాట్లాడే వారికి రాముడు తెలియడు. ఆయన ధర్మం నుంచి విడివడటం అసంభవం. లేశమాత్రమైనా సరే భార్యను వెళ్ళగొట్టిన భర్త ధర్మంలో జీవిస్తున్నట్లు కాదు. మరి ఇది ఎలా అంటావా? ప్రేమ సారం. ప్రేమ లేకుండా ధర్మం లేదు. అటువంటి మాటలు పట్టించుకోకు చంద్రిక. అవి మనం జవాబు ఇవ్వవలసినంతటివి కావు. మాత సుదూరంగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. తర్వాత కొత్త స్వరంతో, మనుష్యులు సీత నిస్సహాయంగా రావణునితో అపహరించబడింది అని కూడా చెప్పుకుంటున్నారు. అలా మాట్లాడేసరికి సీత గురించి తెలియదు.
మాట్లాడే వారికి సీత గురించి తెలియదు. నేను నిస్సహాయురాలుని కాదు, బందీని కాదు. పంచవటిలో జరిగినదంతా నా ఎంపిక ప్రకారమే. నేను ఆ రాక్షస లోకంలోకి ఇష్టపూర్వకంగా వెళ్ళినట్లయితే ఆ యుద్ధం జరిగేది కాదు. ప్రపంచం ఇంకా భయపు కోరల్లోనే చిక్కుకొని ఉండేది. రావణుడు తన రాక్షస జీవితం నుంచి విముక్తి పొందేవాడు కాడు. లేదు చంద్రిక, ప్రజలకు తెలియనిది ఎంతో ఉంది. అది సరియైన మార్గమే. ఎందుకంటే ఆ విషయాలు అర్థం చేసుకోవటం ఋషులకు కూడా కష్టం. చంద్రిక ముఖంలో ఆరాటం తగ్గి ప్రశాంతత చోటు చేసుకుంది. మాత, నువ్వు నా మనస్సులోని అంతిమ భారాన్ని కూడా తీసివేశావు. మాత ఆమెను హత్తుకొని, చంద్రిక వెళ్ళు. భర్తతో సమాజంలో వెలియబడిన ఒక స్త్రీ ఎలా ఉండగలదో చూపించే ఉదాహరణగా ఉండు. అతనిని తిరిగి ధర్మ మార్గంలోకి ఎలా తేగలిగావో చూపు. దానివల్ల అతను ఇంకెప్పుడూ ఇంకొక స్త్రీని వెళ్ళగొట్టడు. రాముడు, నేను నిన్ను కోరేది అదే. కొన్ని రోజుల తర్వాత మాత ఒక్కటే బయట కూర్చొని ఉండగా నేను ఆమెకు సాయంత్రపు పానీయం తెచ్చాను. చీకటి పడింది. పిల్లలు నిద్రపోయారు. మాత ఆకాశాన్ని తదేతంగా చూస్తూ ఉంది. ఆ మసక వెలుతురులో ఆమె ముఖంలో నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఎదురుచూపు కనిపించింది. మాత, దేని గురించి ఆలోచిస్తున్నావు? అడిగాను నేను. ఆమె బదులు ఇవ్వలేదు. నేను ఆమె పక్కనే మౌనంగా కూర్చొని ఇక్కడే ఉండాలా లేక ఆమెను ఒంటరిగా వదిలి లోనికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. నా మనస్సు ఆయన మీద ఉంది. ఆమె వినిపించినట్లుగా అంది. నేను చంద్రికతో మాట్లాడిన మాటలు యథార్థం. సీత రాముని హృదయంలో నివసిస్తుంది. రాముడు సీత హృదయంలో నివసిస్తాడు. మా మధ్య వేర్పాటు లేదు. అయినప్పటికీ మేము ఈ మానవ లోకంలోకి దాని ఆనందాలు, బాధలు రెండూ అనుభూతి చెందడానికి వచ్చాము. అవి భ్రమలు తప్ప మరేవీ కాకపోయినా కొన్నిసార్లు నిజం అనిపిస్తాయి. ఎందుకంటే మేము కూడా భౌతిక సృష్టి అంతటిలాగా మాయకు లోబడే ఉన్నాము. మాకు మానవ శరీరాలు, మానవ మనస్సులు, మానవ భావాలు ఉండటం వలన కొన్నిసార్లు ఈ ఎదురుచూపు వస్తుంది. ఆయన మందిరంలో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండటం వలన నాకు ఈ భావం ఏర్పడింది. నాకు పిల్లలు, అడవి, జంతువులు, మొక్కలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన అక్కడ ఎంతో బాధ్యతతో ఎన్నో విధులు నిర్వర్తిస్తూ ఎన్నో విషయాలను చూసుకోవాలి. ఆయనను జాగ్రత్తగా చూసుకోవడానికి, ఆయనలోని మానవ భాగాన్ని సేద తీర్చడానికి ఎవరు ఉన్నారు? నేను, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వారి భార్యలు, మీ సోదరి, ఆ తల్లి రావణులు ఉన్నారు కదా అన్నాను నిదానంగా. అవును. ఆమె ముఖం తేరుకుంది. నేను విచారపడనవసరం లేదు. అతను ప్రేమ, భక్తితో చుట్టుముట్టబడి ఉన్నాడు. అయినా ఆయన మానవ శరీరం నా కోసం, నా శరీరం ఆయన కోసం ఎదురు చూస్తుంటాయి. మేము మాలోని మానవ భావాలను కాదనలేము సోమా. ఈ రూపాలున్నంత వరకు అది అలాగే ఉంటుంది. నేను ఈ మానవ శరీరాన్ని అనుభూతి చెంది తర్వాత వాస్తవంలో సేద తీరుతాను. ఆ మాటలతో మాత ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. నేను లోపలికి వెళ్ళాను. మాకు 2 కుటీరాలు ఉన్నాయి. ఒకటి మాత కోసం, మరొకటి పిల్లలకు, నాకు. వారు బాల్యంలో ఆమెతో పాటు పడుకునేవారు. కానీ కొంచెం పెరిగిన తర్వాత నేను వారిని తీసుకొని వెళ్ళాను. మాత ఒంటరిగా గడిపే అవకాశం ఉంటుందని. ఆమె ఎక్కువసేపు నిద్రపోదు, ధ్యానంలోనే గడుపుతుంది. పిల్లలకు 6 సంవత్సరాలు వచ్చేసరికి మాత వారికి పడుకునే ముందు కొంతసేపు ధ్యానం చేయటం అలవాటు చేసి ఒక కథ చెప్తూ ఉండేది. వారికి ఆ ఋషుల కథలు వినటం ఎంతో ఇష్టం. ఒకరోజు ధ్యానం తర్వాత మాత వారిని, మీరు ఏ కథ వినాలనుకుంటున్నారు అని అడిగింది. ఇద్దరు ఋషి అనసూయ, మరి నది దేవతల కథ చెప్పు అన్నారు. మాత నవ్వింది. ఆమె వారికి ఆ కథ ఎన్నోసార్లు చెప్పింది. వాళ్ళు అడిగారు కనుక ఆమె మళ్ళీ అదే మొదలుపెట్టింది. ఋషి అనసూయ, ఆమె భర్త అత్రి మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకోవడం కోసం ఒకానొక నిర్జన ప్రదేశాన్ని వెతుకుతూ ఒక అరణ్యానికి చేరారు. అక్కడ చెట్లు నీరు లేక మాడిపోతున్నాయి. అనేక జంతువులు వలసపోయాయి. కనుచూపు మేరలో మనుష్యులే లేరు. అత్రి మహర్షి ధ్యాన సాధనకు ఇది అనువైన చోటు అని భావించగా, ఏ హడావిడి లేకపోవటం బాగానే ఉన్నా జీవరాశి లేకపోవటం అనసూయ ఋషికి బాధ కలిగించింది. ఒకరోజు ఆమె అడవిలో నడుస్తూ ఉండగా ఆహారం లేకపోవటం వల్ల చిక్కి శల్యమైపోయిన ఒక పులి కనిపించింది. అతడు తన పంజాతో నీటి కోసం నేలను తువ్వడం చూసింది. ఆమెలో కరుణ బెల్లు వీకి, ఈ అడవికి ఏమైంది అని అడిగింది. ఈ అడవి శపించబడింది, అందువలన 10 సంవత్సరాల నుంచి వానలు లేవు అని చెప్పాడు విచారంగా. మాత, దయచేసి మాకు సహాయం చేయండి. అనేక తరాలుగా మా కుటుంబం ఈ అడవిలోనే నివసిస్తుంది. దీన్ని వదిలి వెళ్ళటం భావ్యం కాదు. మాత అప్పుడు ఈ అరణ్యానికి నీటిని, జీవాన్ని తిరిగి తెస్తాను అని మాట ఇచ్చింది. ఆ రాత్రి ధ్యానంలో సహాయాన్ని వెతుకుతూ ఆమె దివ్య లోకాలలో ప్రయాణించింది.
లవుడు ఉద్వేగంతో దివ్యలోకం ఎక్కడ ఉందమ్మా, మేఘాలపైన అని అడిగాడు. మాత నవ్వి అతని తలను హత్తుకుంది. ఈ విషయాన్ని అతనికి ఎన్నోసార్లు వివరించింది. కళ్ళు మూసుకో అని సూచించింది. వారి హృదయాలపై మృదువుగా తట్టుతూ ఆమె వారితో, దివ్యలోకం మీ లోపలే ఉంది, అది ఎంత సుందరంగా ఉందో చూడండి అంది వారితో. ఆమె కథను కొనసాగించింది. అనసూయ ఋషి దివ్యలోకంలోని సౌందర్యాన్ని, జీవాన్ని అంతటిని చూసి ఆ సౌందర్యాన్ని భూమిపైన ప్రత్యక్షీకరించాలనుకుంది. ఆమె ఒక నది వద్దకు వచ్చి ఆ అందమైన నది దేవత మందాకిని దేవిని పిలిచింది. ఆ దేవత నది నుంచి బయటకు రాగా ఋషి ఆమెతో, దయచేసి అడవిలో జీవాన్ని పునరుద్ధరించడంలో నాకు సహాయం చెయ్యి, నాతో పాటు భూమి మీదకు రా. కానీ ఆ నది దేవత తల కొట్టుకొని, నువ్వు నన్ను ఈ సుందర ప్రదేశాన్ని వదిలి ఆ నిర్వీర్యమైన చోటుకు రమ్మంటున్నావెందుకు? ఋషి అనసూయ తనను తాను నిలువరించుకోలేకపోయింది. తొందరపాటు ధ్వనించే స్వరంతో, ప్రేమ వలన అని బదులిచ్చింది. ఆ వృక్షాలు, జంతువులు నీరు లేకుండా బాధపడుతున్న వాటి పట్ల ప్రేమతో, మానవులు తమ ఆహారం కోసం కూడా మొక్కలు, జంతువులపైనే ఆధారపడతారు కనుక ప్రేమతో రా. ఋషి యొక్క గాఢ భక్తికి ఆ దేవత చలించిపోయింది. నీ కోసం నేను వస్తాను అంది ఆమె. నువ్వు ఇక్కడ సౌందర్యాన్ని అక్కడ ప్రతిబింబిస్తే, నువ్వు అరణ్యానికి తిరిగి జీవం తేగలిగితే నేను దానిని పోషించడానికి వస్తాను. ఋషి అనసూయ తిరిగి తన భౌతిక రూపంలోకి వచ్చి గాఢ తపస్సులో మునిగిపోయింది. మీకు నేను తపస్సు అంటే ఏమిటో చెప్పాను. దివ్యలోకం అదృశ్యమైంది. బాలురిద్దరూ కళ్ళు తెరిచారు. చాలాసేపు ధ్యానం చేశాము అన్నాడు కుశుడు. మరి త్యాగము, ఆహారాన్ని, నిద్రను వదిలేయటం తోడు పలికాడు లవుడు. మాత తల ఊపింది. అది ఎన్నో రూపాలలో ఉన్నప్పటికీ అవన్నీ ఒక లక్ష్యం కోసమే. అదేమిటో మీకు జ్ఞాపకం ఉందా? మన ఇచ్ఛను బలియ చేసుకోవడం, లవుడు అన్నాడు. మళ్ళీ మాత తల ఊపింది. మానవ ఇచ్ఛలో ఎంతో బలీయమైన శక్తి సూర్యదేవుడు. ప్రకాశవంతమైన సూర్యుని శక్తి కంటే బలీయమైన శక్తి ఉంది. కానీ మనకు దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియదు. అది మన లోపలే మూయబడి ఉంది. తపస్సు ఈ ఇచ్ఛ యొక్క శక్తిని వెలికి తీస్తుంది. ఈ విషయం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు కళ్ళు విప్పార్చుకొని చూశారు. అంతేకాదు, అది భక్తికి కూడా బలం చేకూరుస్తుందా అని అడిగాడు. మాత తల ఊపింది. అది మానవులకు ఇవ్వబడిన వరం. అయితే చాలామంది మనుషులకు ఆ వరం గురించి తెలియదు. ఆ ఇచ్ఛను మేలుకొల్పడానికి ఎంతో సాధన, శిక్షణ అవసరం. ఋషులకు మాత్రమే ఆ రహస్యం తెలుసు. ఋషి అనసూయకు అద్భుతమైన ఇచ్ఛాశక్తి ఉంది. అనేక సంవత్సరాలు ధ్యాన సాధనకు అంకితమై ఆమె దానిని జాగృతీకరించుకుంది. ఆమె ఆశ్రమం వెనుక ఒక పెద్ద శిల, ఏ సామాన్య మానవుడు ఎక్కలేని కొండ ఉంది. కానీ అనసూయ తన ఇచ్ఛాశక్తితో దానిపైకి ఎక్కి నిద్రాహారాలు లేకుండా ధ్యానంలో కూర్చుంది. సంవత్సరాలు గడిచినా ఆమె కదల్లేదు. దేవతలు భయపడి ఆమెను ధ్యానం నుంచి వెలికి తేవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. వారు ఆ విధంగా ఎందుకు చేశారు అడిగాడు కుశుడు. ఆమె ఈ ప్రపంచానికి సహాయం చేయటం కోసమే ప్రయత్నిస్తుంది కదా, మరి వారు ఆమె ధ్యానానికి భంగం కలిగించాలని ఎందుకు అనుకున్నారు? వారు ఆమె ఇచ్ఛాశక్తిని పరీక్షిస్తున్నారు. వారు ఆమెను కేవలం మనిషిలాగా చూసి దేవతల పరీక్షను తట్టుకోలేదనుకున్నారు. కానీ ఆమె నిలిచింది. కేవలం తన ఇచ్ఛాశక్తి ద్వారా ఆమె వృక్షాలను చిగురింపచేసింది. వృక్షాలు తిరిగి జీవం పోసుకోవటంతో జంతువులు కూడా తిరిగి వచ్చాయి. అయినా ఇంకా అక్కడ నీరు లేదు. కానీ అనసూయ ఋషి తాను దేవలోకంలో చూసిన దృశ్యాన్ని భూమి మీద సృష్టించింది. అప్పుడు ఆమె మందాకిని దేవి వద్దకు వెళ్ళి, ఇప్పుడు నువ్వు భూమి మీదకు రా, దాంతో పునరుద్ధరించబడిన వృక్షాలు, జంతువులు నిలిచి ఉండటానికి నీరు లభిస్తుంది అని అడిగింది. అనేక సంవత్సరాలు గడవటం వల్ల మందాకిని దేవి తన వాగ్దానం మర్చిపోయింది. కానీ ఆ ఋషి సృష్టించిన దానిని చూసిన తర్వాత ఆమె ముందు ప్రణమిల్లింది. అమ్మా, గొప్ప ఋషి, నీ కోసం నేను వస్తాను. లోక కళ్యాణం కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావు. నీ ప్రేమ అంతటిది. సీత ఇంకా ఇలా చెప్పింది. మీ తండ్రి గారు, నేను ఆమె మరి అత్రి మహర్షులను వారి ఆశ్రయం దగ్గర సందర్శించాము. ఆమె సృష్టించినదంతా దేవలోకంలాగానే ఉంటుంది. ఆ నది స్ఫటికమంతా స్వచ్ఛంగాను, సమృద్ధితోనూ, చేపలు, తాబేళ్లు, కప్పల గానాలతోనూ నిండి ఉంటుంది. అందమైన బాతులు నీటికి శోభను తెస్తూ ఉంటాయి. నెమళ్ళు అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తాయి. వృక్ష జంతు జలాలు సమృద్ధిగా ఉండటంతో అక్కడ మానవ ఆవాసం తిరిగి నెలకొంది. ఇది అంతా ఇచ్ఛాశక్తి, ప్రేమల వలనే సాధ్యమైంది. ప్రపంచం మీద ఋషి అనసూయ కురిపించే ప్రేమను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏదో ఒకరోజు మేము ఆమెను కలుసుకోగలమా అడిగాడు కుశుడు. నేను అలాగే ఆశిస్తాను. మాత నిశ్శబ్దంగా ఉంది.
అది నా కోరిక. నేను ఈ భూమిని విడిచి వెళ్లే ముందు నిన్ను మరొకసారి కలవాలని నా కోరిక అనసూయ మాత. మాత ఈ మాటలు అనుకున్న తర్వాత ఒక మృదువైన వాయువు అత్యంత మధురంగా సమాధానం ఇచ్చింది. తదాస్తు. ఆ మరుసటి రాత్రి మళ్ళీ కథకు సమయం దగ్గర పడ్డప్పుడు బాలురు అనసూయ, ఋషి, మందాకిని నదుల కథను అడిగారు. మాత నవ్వి, ఈ కథను రాత్రే చెప్పాను, మీకు కొత్త కథ వినటం ఇష్టం లేదా అని అంది. వారిద్దరూ తల ఊపారు. అయితే ఇప్పుడు నేను మీకు అరుంధతి, ఋషి, వశిష్ఠ మహర్షుల కథ చెబుతాను. వారిని కలుసుకోవటం మీకు జ్ఞాపకం ఉందా? వారు లేదు అన్నట్లు తల ఊపారు. వారు మిమ్మల్ని సందర్శించారు, కానీ మీరు చాలా చిన్నగా ఉండటం వల్ల అది జ్ఞాపకం ఉంచుకోలేదు. అరుంధతి, ఋషి, వశిష్ఠ మహర్షి ఇద్దరూ చాలా వివేకవంతులు, శక్తివంతులు. ఆ ఋషులకు వివాహం జరిగింది. వశిష్ఠ మహర్షి ఏ ఆయుధాన్నైనా తిప్పికొట్టగల మంత్రాన్ని తెస్తే అరుంధతి ఋషికి వితరణ శక్తి ఉంది. ఆమె ఎంతమందికైనా భోజనం పెట్టగలదు. ఒకరోజు కౌశికుడు అనే మహారాజు వారి శక్తుల గురించి విని ముందుగా తెలియజేయకుండా తన పెద్ద సైన్యంతో వారిని సందర్శించడానికి వచ్చాడు. ఋషి అరుంధతి వారందరికీ ఆహారం సమకూర్చింది. వారు బయలుదేరిపోతుండగా మహారాజు ఆమెను అంతమందికి ముందు తెలియచేయకుండా తయారు చేసే సమయం లేకుండా ఆహారం సమకూర్చగలిగటంలో రహస్యం ఏమిటి అని అడిగాడు. ఋషి అరుంధతి చాలా మర్యాదగా ప్రభు ఆశీర్వాదం వలన అని చెప్పింది. మహారాజు సైనికులలో కొందరు తాము వశిష్ఠ మహర్షి వద్ద ఒక పవిత్రమైన ఆవు, కామధేనువు ఉందని, అది లెక్కలేనని పాలు ఇస్తుందని విన్నామని చెప్పారు. ఈ ఆవు వారి సమృద్ధి రహస్యమని భావించి తమ రాజుకు దాన్ని బహుమతిగా ఇవ్వమంటారు. వశిష్ఠ మహర్షి క్షమాపణ కోరుతూ ఆ కామధేనువు తన భార్యకు ఎంతో ప్రియమైనదని, అది ఆమె కొరకు మాత్రమే పాలు ఇస్తుందని చెప్పాడు. దానివల్ల వారికి ఏ ఉపయోగం ఉండదని చెప్పాడు. ఈ తిరస్కారం మహారాజును ఆగ్రహానికి గురిచేసింది. అతను కోరినది ఏదైనా ఇవ్వటానికి ఎవ్వరూ తిరస్కరించలేదు. దానితో అతను సైనికులను ఆ ఆవును తీసుకురమ్మని ఆదేశించాడు. వశిష్ఠ మహర్షి తన భార్య వైపు చూశారు. వారిద్దరూ ఒకే మనస్సు కలిగి ఉండటంతో ఏం చేయాలో ఆమెకు తెలుసు. ఆమె ఆవు ముందు నిలబడి మహారాజుతో, మహారాజా, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ ఆవును నా నుంచి విడదీయవద్దు. అది నా కుమార్తె వంటిది. బిడ్డను తల్లి నుంచి వేరు చేయటం అన్యాయం. అది మీకు ధర్మం కాదు అంది. మహారాజు దీనితో విచక్షణ కోల్పోయాడు. అతనికి వశిష్ఠ మహర్షికి మధ్య యుద్ధం జరిగింది. తన శక్తివంతమైన ఆయుధాలన్నింటినీ మహర్షి మంత్రాలతో తిప్పికొట్టడంతో అతనికి కోపం మరింతగా ఉప్పొంగింది. తన భౌతిక శక్తి సామర్థ్యాల కంటే తపస్సు గొప్పదని గ్రహించి తన మహారాజాత్వాన్ని వదిలి శక్తి సంపాదించటం కోసం గాఢ ధ్యానాలలోకి ప్రవేశించారు. అతను సాధన చేశాడు. తన స్వయం కృషితో శక్తివంతమైన ఋషిగా మారాడు. అయితే వశిష్ఠ మహర్షి శక్తి ముందు తాను సాధించినది ఎందుకు కొరగరాదని గ్రహించడంతో వారిద్దరితో, ఆయన మీరు కుమార్తెలా చూసుకుంటున్న మీ గోవును నాకు ఇవ్వడానికి నిరాకరించారు. కనుక మీ కుమారులందరూ చనిపోవాలని నేను శపిస్తున్నాను. ధ్యాన సాధన ద్వారా అతను శపించే శక్తి పొందాడు. మాత తన కుమారుల ముఖాలలో భయాన్ని చూసి కొంతసేపు ఆగింది. వాళ్ళందరూ చనిపోయారా? కుశుడు నెమ్మదిగా అడిగాడు. అవును. ఋషి అరుంధతి, వశిష్ఠ మహర్షి వారి కుమారులందరూ చనిపోవటం చూశారు. కానీ ఒక ఋషి శాపాన్ని తిప్పికొట్టకూడదు కనుక వారు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. మహారాజు వారిని ఓడించలేకపోయాడు, కానీ వారి హృదయాలను గాయపరిచాడు. అయితే ఆ శాపం వారి కుమార్తెలను అంటలేదు. వారి కుమార్తెలు తమ తల్లిదండ్రుల విచారాన్ని చూసి వారి బాధను తొలగించడానికి తామేం చేయాలా అని చర్చించుకున్నారు. వారిలో ఒక కుమార్తె తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను నిన్ను వేడుకుంటున్నాను, దయచేసి ఏ శాపాలు, నిరర్ధకంగా చంపటాలు, తల్లిదండ్రులకు విచారము లేని లోకాన్ని సృష్టించు. ఋషి అరుంధతి తన కుమార్తె కళ్ళలోని ఆశను చూసి, అవును, నేను అది చేయగలను, ఆ విధమైన ప్రపంచాన్ని సృష్టిస్తాను అని ఆమె తన కుమార్తెల సహాయాన్ని కోరింది. ఇప్పుడు ఆమె కుమార్తెలు ఎంతో వివేకవంతులు, ధ్యానంలో ఎంతో సాధించిన వారు. తమ కుమార్తెలందరూ తన ప్రక్కన ఉండగా ఆమె ఆ విధమైన ఆదర్శలోకం సృష్టించటం కోసం సుదీర్ఘకాలం గాఢ ధ్యానాలు చేసింది. దాని ఫలితం ఏమిటో మీకు తెలుసా? ఆ పిల్లలు మాట్లాడలేదు. నాతో పాటు బయటకు రండి, నేను మీకు చూపిస్తాను అంది మాత చెరో చేతిని పట్టుకుంటూ. వారు చీకటిలో బయటకు వెళ్ళగా మాత నక్షత్రాలతో నిండిన స్వర్గాలను పరిశీలించి ఒక నక్షత్రం చూపిస్తూ, అదిగో, అది అరుంధతి ఋషి.
ఆమె కుమార్తెలు సృష్టించిన లోకం. అదుగో అది అరుంధతి ఋషి ఆమె కుమార్తెలు సృష్టించిన లోకం. మానవ ప్రపంచానికి శాపాలు విచారం లేని లోకం సృష్టించటం సాధ్యమేనని తెలియచేయటం కోసం వారు సృష్టించింది. ఆ తరువాతది వశిష్ఠ మహర్షి సృష్టించిన లోకం. అది ఈ ఆదర్శ ప్రపంచాన్ని రక్షించటానికి సృష్టించబడింది. అది ఎంత ప్రకాశవంతంగా ఉన్నదో చూస్తున్నారా? ఆయన తన భార్య పిల్లలు సృష్టించిన లోకాన్ని రక్షిస్తూ నిలబడ్డాడు. అది వారి ప్రేమ చిహ్నం. ఈ 2 నక్షత్రాలు ఎప్పుడూ ఒకదానికి ఒకటి దగ్గరగానే ఉండి మనకు ఒకరినొకరు రక్షించుకొని కాపలా కాసుకోవాలని ప్రోత్సహించుకొని పోషించుకోవాలన్న అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ లోకాల సృష్టి తిరిగి వారి జీవితంలోకి ఆశను వెలుగును తెచ్చింది. ఇప్పుడు ఆ లోకాన్ని ఋషి అరుంధతి కుమార్తెలు పాలిస్తూ ఉంటారు. అది ఎంతో సుందరమైనది. మీరు నన్ను అక్కడ తీసుకువెళ్తారా? అడిగింది ఆమె నవ్వుతూ. వద్దు వద్దు అరిచాడు కుషుడు ఆమెను పట్టుకొని వేలాడుతూ. నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. అమ్మా, నీవు నిజంగా అక్కడికి వెళ్ళావా? అడిగాడు లవుడు. నిజంగానే అది ఎంతో అందమైన లోకం. నేను అరుంధతి ఋషి కుమార్తెలకు తన తల్లిదండ్రులను అంత దుఃఖం నుంచి తేరుకునేటట్లు చేసినందుకు వారికి ప్రమాణాలు అర్పించటానికి వెళ్ళాను అమ్మా మొదలుపెట్టాడు లవుడు. మాత అతని వైపు తిరిగింది. అందుకేనా మనం ఆవులను అంతగా ప్రేమిస్తాం? అది కూడా ఒక కారణం, ఆమె బదులు ఇచ్చింది. ఏ ఆవునైనా చూసినప్పుడు నాకు కామధేనువు, ఆమెకు ఋషి అరుంధతికి మధ్య గల ప్రేమ విశ్వాసాలు గుర్తుకు వస్తాయి. మహారాజు వద్దకు వెళ్ళినట్టు అయితే ఆయన కామధేనువు బహుమానాలను దుర్వినియోగం చేసి ఆమె జీవితాన్ని దుర్భరం చేసి ఉండేవాడు. ఆమె కుమార్తెను రక్షించటం కోసం ఎన్నో సంవత్సరాల పాటు తమకు ఎంతో చేసిన ఆమెను ఈ విధి నుంచి తప్పించటం కోసం అరుంధతి తనకు ఎంతో ప్రియమైన కుమారులనే త్యాగం చేయవలసి వచ్చింది. ఆమె వ్యక్తిగతంగా ఎంతో విలువైన మూల్యాన్ని చెల్లించి ధర్మాన్ని నిలిపింది అని మాత నవ్వి ఇంకా ఇలా అంది. మీరు ఆడ జంతువులన్నింటినీ మీ కుమార్తెలుగా చూడాలి, మగ జంతువులని మా కుమారులాగానా అని కుషుడు అడిగాడు. మాత తల ఊపింది. మీరు వాటిని మీకు వీలైనంత రక్షించాలి. చలిగాలి వేస్తుంది, లోపలికి వెళ్దాం పదండి. వారు లోపలికి వెళ్ళి కొన్నాక కుషుడు వారి కుమారులను మరణించమని శపించిన ఆ దుష్ట మహారాజుకి ఏమైంది అని అడిగాడు. ఆయన ఒక గొప్ప ఋషి అయ్యాడు. ఆయనే విశ్వామిత్ర మహర్షి. ఆ బాలురు కళ్ళు విప్పారాయి ఆశ్చర్యంతో. అవునా? చాలా చాలా సంవత్సరాల తపస్సు తర్వాత అతను ఒక గొప్ప ఋషి అయ్యాడు. తాను అణుచుకోలేని కోపం వల్ల ఏర్పడిన పరిణామంతో పొందిన విచారాన్ని అధిగమించాడు. అనేక సుదీర్ఘ ధ్యానాలతో ఆయన గొప్ప మంత్రం గాయత్రి మంత్రాన్ని తీసుకురాగలిగాడు. మీరు ప్రతిరోజు ఉదయమే దాన్ని జపిస్తూ ఉంటారు కదా? అవునా? బాలురు తల ఊపారు. అది విశ్వామిత్ర మహర్షి దేవలోకంలో విని దానిని భూలోకంలోనికి తీసుకువచ్చారు. మన చెవులు అంత బాగా వినగలవు. మన మానవ చెవులు వినలేని ఎంతో మధురమైన శక్తివంతమైన ధ్వనులు ఉన్నాయి. అయితే తన ధ్యానం ద్వారా ఆయన ఈ శక్తివంతమైన మంత్రాన్ని మానవులు వినేటట్లు చేశాడు. ఒకానొక రోజు వశిష్ఠ మహర్షి ధ్యానంలో ఉండగా గాయత్రి మంత్ర జపం వినపడింది. ఆయన తల వంచి మాకు ఈ మంత్రాన్ని అందించిన వారికి నేను నివాళులు అర్పిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆ మంత్రాన్ని భూమి మీదకు తెచ్చిన వారు ఎవరో గుర్తించారు. ఆయన హృదయంలో క్షమ పెళ్ళుబీకింది. ఆ వెంటనే విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చి క్షమాపణలు కోరాడు. ఆయన క్షమించాడు. కానీ తన కుమారుల మరణం వలన తీవ్ర విచారానికి లోనైన తన భార్య నుంచి కూడా క్షమార్పణ కోరమని చెప్పాడు. అరుంధతి ఋషి యొక్క హృదయం ఆకాశమంత విశాలమైనది. ఆమె తనలో ఏ కోపాన్ని నిలిపి ఉంచుకోలేదు. విశ్వామిత్ర మహర్షి ఆమె వద్దకు వెళ్ళేసరికే ఆమె ఆయనను క్షమించింది. ఆమె దయగా అంత బాధాకర పరిస్థితి నుంచి ఎంత మంచి జరిగిందో చూడు. మీరు విశ్వం యొక్క మేలు కొరకు ఒక బలమైన శక్తిగా మారారు. ఎంతోమందికి ఉపయోగపడతారు. నా కుమార్తెలు బాధలేని లోకాన్ని సృష్టించారు. అది రాబోయే యుగాలలో మానవాళికి ఒక ఉదాహరణగా నిలిచి ఉంటుంది. బాలురు ఆలోచనలో పడ్డారు. అప్పుడు మాత ఈ కథ నుంచి మీరేం నేర్చుకున్నారు అని అడిగింది. లవుడు ముందుగా జవాబు ఇచ్చాడు. అత్యంత ఘోరమైన చర్య కూడా క్షమించబడుతుంది. దాని నుంచి మంచే వస్తుంది. అది ఎంతో ముఖ్యమైన పాఠం. మన హృదయాలు నీచమైన దానిని కూడా క్షమించేటంత విశాలంగా ఉండాలి. అయితే ఆ పని చేసిన వారు తాము చేసిన తప్పుని అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే క్షమ సంభవం బదులిచ్చింది మాత. తర్వాత ఆమె కుషిని వైపు తిరిగి, కుష, నువ్వేం నేర్చుకున్నావు అంది. అతను వెంటనే ఏం మాట్లాడలేదు. ఎట్టకేలకు, నేను అరుంధతి కుమార్తెల గురించి ఆలోచిస్తున్నాను. వారు తమ తండ్రుల కోసం ఎంత గొప్ప పని చేశారు అని మౌనంగా ఉండిపోయాడు.
కానీ ఏమిటి కుష, ఆమె అడిగింది మృదువుగా. కానీ నీకు కుమార్తెలు లేరు. మాకేమైనా జరిగితే ఆ విచారం నుంచి రక్షించటానికి నీకు ఎవరు ఉంటారు అడిగాడు కొంత విచారంగా. ఆమె నవ్వింది. నువ్వు చెప్పింది నిజమే, నాకు కుమార్తెలు లేరు, కానీ మనవరాళ్ళు ఉంటారు. మీరు ఇద్దరూ చెరొకరిని నాకు ఇవ్వండి. అదిగాక మీకు ఏమీ జరగదు, నేను హామీ ఇస్తున్నాను. నేను శాపాలు లేని లోకం ఉండాలని కోరుకుంటాను అన్నాడు ఆవలిస్తూ. వాళ్ళు అలసిపోవటం చూసి మాత నేను వారిని లోనికి తీసుకువెళ్ళాం. వాళ్ళు ఇంకా తమకు ఏదో అవుతోందని భావంలోనే ఉండటం వల్ల ఆ రాత్రి మాతతోనే పడుకుంటాం అని అన్నారు. నిద్రకు ఉపక్రమించబోతూ లవుడు, అమ్మా, ఆ లోకం ఎంతో దూరం ఉంది కదా, నీవు అక్కడికి ఎలా వెళ్ళావు అని అడిగాడు. ఆమె వివరించటం మొదలుపెట్టింది. మీరు నిద్రపోయినప్పుడు నేను నక్షత్రాల మధ్య నడుస్తాను. వాటి మధ్య ప్రేమ, శాంతి ఉన్నాయి అన్న నమ్మకంతో. నీ కింద నేల లేకుండా నువ్వు ఎలా నడుస్తావు అడిగాడు కుశులు కలలో తేలిపోతున్నట్టు. పుత్రులారా, నడవటం అనేక విధాలుగా ఉంటుంది. అలాగే ప్రయాణం కూడా అనేక విధాలుగా ఉంటుంది. భూమిపై జీవరాశి మాత్రమే శ్రద్ధ చూపవలసిన అవసరం లేదు. విశ్వమంతా శ్రద్ధ అవసరమైన జీవజాలం ఉంది. బాలురు నిద్రించారు. మాత బయటకు వచ్చి ఆకాశాన్ని చూస్తూ ఉంది. నేను బాలుర వద్దకు వెళ్ళబోయాను. నేను నా మనవరాలను చూసుకోవటానికి కానీ లేదా లవకుశల భార్యలు చూడటానికి కానీ ఈ లోకంలో ఉండను. ఆమె అరుంధతి నక్షత్రాన్ని తదేతంగా చూస్తూ శాంత స్వరంతో చెప్పింది. కానీ సోమ, నువ్వు నా మనవరాలను తెలుసుకుంటావు. నేను నీ కళ్ళ ద్వారా వాళ్ళని చూసి నీ చేతులతో ఎత్తుకుంటాను. నాకు మిదులలో ఉన్న స్వాతంత్రం అంతా వారికి ఉండాలని నేను కోరుకుంటాను. అది జరిగేటట్లు నువ్వు చూడాలి. నువ్వు నాకు ఆ మాట ఇవ్వు. మాత, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు యవ్వనంలోనే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. నేను హెచ్చరించబడ్డాను. నా మీదకు ఒక భారం వచ్చి పడింది. ఆమె నా ప్రశ్నకు బదిలివ్వకపోగా నన్ను వాగ్దానం చేయమని బలవంతం చేసింది. చివరగా నేను, మాత, మీరు ఏమడిగినా నేను చేస్తానని మీకు తెలుసు. దయచేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను అనకండి. అది నేను వినలేను. మా ఇద్దరి మధ్య ఆ విధమైన విషయం రావటం ఇదే మొదటిసారి. అది ఆమె ఎంతో కాలం మాతో ఉండదు అన్నదానికి మొదటి సూచన కూడా. కొన్ని రోజుల తర్వాత నేను పిల్లలను నిద్రపుచ్చుతూ ఉండగా లవుడు కుశుడితో, అమ్మ చెప్పే కథలు మనం ఆశ్రమంలో వినే కథల కంటే భిన్నంగా ఉన్నాయి. ఆమె చాలా గొప్ప ఋషి అయి ఉంటుంది, మన గురువుగారి కంటే కూడా. ఇప్పటి వరకు ఉన్న వారిలో ఋషులందరికంటే కూడా చాలా గొప్పది బదులిచ్చాడు కుశుడు. నేను నవ్వుకొని, నిజంగా వారికి తమ తల్లి ఎవరో తెలిస్తే అనుకున్నాను. పిల్లలు పెరుగుతున్న కొద్దీ మాత వారికి కథలు చెప్పటం కొనసాగించింది. ఒకానొక రోజు రాత్రి వారు అహల్యాదేవి, గౌతమ మహర్షుల కథ చెప్పమని అడిగారు. వారి గురించి మీకెలా తెలిసింది? ఆమె ఆరా తీసింది. ఆమె వారికి ఈ కథ ఎన్నడూ చెప్పలేడు. అది అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదని భావిస్తూ. దానికి కుశుడు, గౌతమ మహర్షి భార్య తన పట్ల విశ్వాసంతో లేకపోవటం వల్ల శపించాడని, ఇది భార్యలందరికీ ఒక పాఠమని ఆశ్రమంలోని బారులలో ఒకరు చెప్పారు అని బదిలిచ్చాడు. దాని అర్థం ఏమిటమ్మా అని అడిగాడు. మాత ఊరుకుంది. ఆమె వారితో ఆ కథ చెప్పవచ్చా లేదా అని ఆలోచిస్తోందని అనుకున్నాను. చివరకు ఆమె చెప్పడానికి నిశ్చయించుకుంది. నేను జరిగిన కథ చెబుతాను, ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు అంటూ మొదలుపెట్టింది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు గౌతమ మహర్షి, అహల్య ఋషుల కుమారుడు, మా కుటుంబ పురోహితులు. ఆయనంటే నాకు చాలా ఇష్టం ఉండేది. కానీ ఆయన ఎప్పుడూ విచారంగా ఉండటంతో నేను ఆయనకు వద్దకు వెళ్ళేదాన్ని కాదు. మీరెందుకు విచారంగా ఉన్నారు అని నేను ఎప్పుడు అడిగినా ఆయన చాలా ఏళ్ల క్రిందట మా కుటుంబంలో ఒక విషాదం ఏర్పడింది, అది ఎన్నటికీ తీరదు అని చెప్పేవాడు. నేను మా తండ్రి వద్దకు వెళ్ళి ఏం చెయ్యాలి అని అడగగా తండ్రి గారు తల పంకించి సరి అయిన సమయం కోసం ఎదురు చూడాలి అంతే అన్నారు. ఆ విషాదం ఏమిటో నాకు ఎవ్వరూ చెప్పలేదు. అప్పుడు ఒకరోజు నేను గౌతమ మహర్షిని కలుసుకున్నాను. ఆయన మా తండ్రి, మీ తాతగారితో మాట్లాడటానికి వచ్చిన అనేక మంది ఋషుల మధ్యలో ఉన్నారు. నేను ఆయన ముఖంలో, కుమారుడి ముఖంలో ఉండే అదే విచారాన్ని చూసి ఆయన వద్దకు వెళ్ళి, గౌతమ మహర్షి ఎంతో వివేకవంతుడు, ఆయన ఒక భయంకరమైన పనిని ఎలా చేసి ఉంటాడు అని అడిగాను. గౌతమ మహర్షి ఎన్నడూ మాట్లాడటానికి ఇష్టపడని ఆ విషయం గురించి సరిగ్గా ఎవ్వరికీ తెలియదు. కానీ గౌతముని వివేకము, ఆయన భార్య సౌందర్యము ఎంతో గొప్పవి. దేవతల రాజైన ఇంద్రుడు కూడా వారిని చూసి అసూయ పడేవాడని అనేవారు. ఆ అసూయలోనే గౌతమ మహర్షి లేనప్పుడు ఇంద్రుడు గౌతముని భార్య వద్దకు ఆమె భర్తలాగా మాయారూపంలో ధరించి వచ్చారు. అతడు
తన భర్తే అని భావించింది. గౌతమ మహర్షి తిరిగి వచ్చి జరిగింది చూశాడు. ఆయన ఆమెను శపించగా ఆమె శిలలాగా మారింది. ఆమె ఇప్పటికీ అలాగే ఉంది అని మా తండ్రి నాకు వివరించారు. మీరు విన్న కథ ఇదేనా? వారు తల ఊపారు. అయితే నిజంగా ఏం జరిగిందో నేను మీకు వివరిస్తాను. ఇంద్రదేవుడు అంత నిర్మలమైన జ్ఞానవంతురాలైన స్త్రీ అయిన అహల్య ఋషిని వంచాడంటే నేను నమ్మలేకపోయాను. దాని గురించి నేను ఎంతో బాధపడి చివరగా ఇంద్రదేవుడిని అడిగి తెలుసుకుందామని వెళ్ళాను. నువ్వు ఇంద్రదేవుణ్ణి చూసావా? నేను ఆశ్చర్యంగా అడిగాను. ఆమె నాకు ఈ కథ ఎప్పుడు చెప్పకపోవడంతో ఆమె తల ఊపి బదులిచ్చింది. అవును, వెళ్ళాను. అది నువ్వు పరివార కృత్యాలలోకి రాకముందే సోమా. అది ఒక కలలో ఒకానొక రాత్రి నేను స్వర్గలోకంలో ఇంద్రదేవుని ముందు నిలబడి ఉన్నాను. ఆయన నా వైపు ప్రేమగా చూస్తూ, బిడ్డ అడుగు, నువ్వు అడగదలుచుకున్నది ఏదైనా అడుగు అన్నాడు. మీరు అహల్య ఋషిని ఎందుకు వంచారు అడిగాను కళ్ళనీళ్లతో. ఆయన ఋషులను పరీక్షించే వారిని మిగిలి ఉన్న అపరిపక్వతలను వెలికి తీయడం దేవుళ్ళు మరి దేవతల విధి. వారు స్వర్గలోకంలోకి ప్రవేశించడానికి అనుమతి పొందాలంటే ఇది అవసరం. దాంతో నేను ఆమె భర్త రూపం ధరించి అహల్య గ్రాహ్యతా స్థాయిలను పరీక్షించడానికి వెళ్ళాను. నేను కుటీరంలోకి వెళ్ళగానే ఆమె నా మాయారూపం గ్రహించి, నా భర్త రూపంలో ఎందుకు వచ్చావు అంది. నేను నీ గ్రాహ్యతను పరీక్షించడానికే, సత్యం గ్రహిస్తావో లేదో తెలుసుకోవడానికి అని చెప్పి సెలవు తీసుకున్నాను. అప్పుడు గౌతమ మహర్షి తన ధ్యానం నుంచి తిరిగి వస్తున్నాడు. ఆయన ఇంకా అతని రూపంలోనే ఉన్న నన్ను చూసి తన భార్య నాతో చెడుగా ప్రవర్తించింది అనుకున్నాడు. కోపం అంకురించింది. నన్ను శపించబోగా అహల్య ఋషి వచ్చి దాని వలన ప్రకృతిలో రాబోయే భయానక పరిణామాలను తప్పించటానికై ఆయనను అడ్డుకుంది. ఆమె నాకు ఆమె భర్తకు మధ్య అడ్డుగా నిలబడి ఆ శాపాన్ని తాను స్వీకరించింది. వెంటనే ఆమె శిలలాగా మారిపోయింది. ఇంద్రుడు చెప్పటం కొనసాగించాడు. నేను అతని వైపు తిరిగి ఎంతో విచారంతో ఈ విధంగా చెప్పాను. చూడు మహర్షి, నీ కోపం ఒక అమాయక స్త్రీని, ఏ తప్పు చేయని ఆమెని ఏం చేసిందో చూడు. నేను మీరిద్దరినీ పరీక్షించటానికై వచ్చాను. అహల్య నా మారు వేషంలో కూడా నన్ను గుర్తించి ఏ తప్పు చేయలేదు. కానీ నీవు నీ కోపం నుంచి బయటపడక సందేహపడ్డావు అన్నాను. నేను ఋషి అహల్యతో నాతో పాటు స్వర్గలోకానికి రావటమో లేక తన భర్త కోపం పోగొట్టుకునేదాకా ఆ రాయిలాగా మిగిలి ఉండటమో ఏదో ఒకటి ఎంపిక చేసుకో అన్నాను. ఆమె తాను శిలలాగానే నిలిచి ఉండి ఆ ఇద్దరూ కలిసి స్వర్గలోకం రావటాన్ని ఎంపిక చేసింది. దీనికి వేరే ఏ పరిష్కారం లేదా? నేను ఇంద్రదేవుని బతిమాలుతూ అడిగాను. త్వరలోనే ఒక పరిష్కారం వస్తుంది బిడ్డ. ఆ మాటలు విని నేను తేలికపడిన హృదయంతో నిద్ర లేచాను. మాత నిశ్శబ్దంగా తన వంక ఆశ్చర్యంగా చూస్తున్న లవకుశలను పరిశీలించింది. కొంతసేపటి తర్వాత ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నారు అని అడిగింది. కుశుడు అంతటి కష్టానికి కారణం కోపమని, ఎవరైనా దాన్ని అధిగమించాలి అని అన్నాడు. ఆమె తల ఊపి లవుని వైపు తిరిగింది. అతను ఏమీ మాట్లాడకపోయేసరికి రెట్టించింది. దీనిలో ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది లవా? దానికి అతడు, ఋషి అహల్య ఎంత గొప్పదైనప్పటికీ గౌతమ మహర్షి ఆమెను విశ్వసించలేదు. అది నిజంగా అతను చేసిన తప్పు. మాత మీరిద్దరూ చెప్పినది సరి అయినదే. నమ్మకం లేకుండా ప్రేమ ఉండదు. ప్రేమ లేనప్పుడు మంచితనం లేదు, ధర్మం లేదు. ప్రేమే అన్నిటికీ మూలం. ఇంద్రదేవుడు శపించబడితే మొత్తం ప్రకృతి అంతా అల్లకల్లోలమవుతుందని తన గురించి ఆలోచించక లోకం మీద ప్రేమతో ఆమె మధ్యలో అడ్డుగా వచ్చింది. ఆమె తన భర్త మీద ప్రేమతో శిలగా నిలిచి ఉండాలని అనుకుంది. గౌతమ మహర్షికి గొప్ప జ్ఞానం ఉంది, కానీ ఋషి అహల్యకు గొప్ప ప్రేమ ఉంది. ప్రేమ లేని జ్ఞానం వివేకం కాబోదు. గౌతమ మహర్షి తన భార్యకు సంభవించిన దానిని చూసి తీవ్రంగా ఆందోళన చెంది ఆమె పట్ల తన పొరపాటు సరిదిద్దుకునే వరకు బయటకు రాను అని చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆయన తన కదలలేని, మాట్లాడలేని నిస్సహాయురాలైన భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. అది మళ్ళీ ఇంకో పెద్ద తప్పు. తన కోసం అంత త్యాగం చేసిన వ్యక్తిని శ్రద్ధగా చూసుకోవటానికి బదులు అతను తపస్సును ఎంచుకున్నాడు. ఆ కాలమంతా దేవతలు ఆమెను జీవించి ఉండేటట్లు చూశారు. అతను ప్రేమను పొంది కోపాన్ని, సందేహాలను వదుల్చుకోవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. మాత నవ్వుతూ కొనసాగించింది. కనుక తరచూ ఋషులు కూడా తమ అభివృద్ధి కోసం తపస్సు చేస్తూ ఉంటారు. అయితే సృష్టిలోని ప్రతి అణువులోనూ సహజంగానే జయించి ఉన్న ప్రేమకు వారి హృదయాలు సంసిద్ధమైనప్పుడే వారి అభివృద్ధి వేగంగా ఉంటుంది. నేను తపస్సు మంచిది కాదని, అవసరం లేదని చెప్పటం లేదు. కానీ నీ హృదయం ప్రేమకు సంసిద్ధంగా లేకపోతే దాని వలన ఏ ప్రయోజనం లేదు. అది శక్తిని ఇస్తుంది కానీ వివేకాన్ని కాదు. వివేకం లేని శక్తి ఎంతోమందిని దిగజారిపోయేటట్లు చేసింది. మాత తన మాటల గురించి ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయింది. కానీ అమ్మ, నీవు కథ పూర్తి చేయలేదు
అర్థించాడు కుశుడు. మా తండ్రి గారు మహారాజు శ్రీరాముడు ఆమెకు శాప విముక్తి కలిగించారు కదా. నువ్వు సరిగ్గానే చెప్పావు. మహారాజు శ్రీరాముడే వారిద్దరికీ శాప విముక్తి కలిగించాడు. ఆయన గౌతమ మహర్షికి తన కోపం సందేహాల నుంచి విముక్తి కలిగించి ఆయన హృదయాన్ని ప్రేమ కోసం సిద్ధపరిచాడు. అహల్య ఋషికి శిలారూపం నుంచి విముక్తి కలిగించాడు. రామపాదం తాకిన తర్వాత ఆమె మళ్ళీ కదిలి మాట్లాడగలిగింది. ఆమె మళ్ళీ సౌందర్యవంతురాలై మానవ జీవితంలోకి వచ్చింది అని మాత బాలురను పడుకోబెట్టింది. నేను ఆమెకు రాత్రిపూట త్రాగే పానీయాన్ని తెచ్చినప్పుడు ఆమె ఎటో చూస్తూ కూర్చొని ఉండటం కనపడింది. నేను ఆమెకు ఆ పానీయం ఇచ్చి పక్కనే కూర్చున్నాను. మాత, ఋషి అహల్య అంత అవమానం ఎందుకు పొందవలసి వచ్చిందో అని ఆశ్చర్యపడేదానిని. కానీ తర్వాత నాకు ఆమె తన భర్త మీద ప్రేమతో అంత పరీక్షకు సిద్ధమైంది అని, దానివల్ల అతను తన కోపాన్ని అపనమ్మకాన్ని జయించి తనతో పాటు స్వర్గలోకంలో అడుగు పెడతాడు అని భావించటం వలన అని నేను గ్రహించాను. ఈనాటికి కూడా లోకం ఆమెను తప్పు చేసింది అని నిందిస్తుంది. కానీ ఆమె చేసిన గొప్ప త్యాగం గురించి ఎవ్వరికీ తెలియదు. గౌతమ మహర్షి ఆమెకు కలగజేసిన ఇబ్బంది ఫలితంగా గాఢ ధ్యాన సాధనలు చేసినప్పటికీ ఆయన హృదయం తెరుచుకోలేదు. రాముడు ఋషి అహల్యకు విముక్తి కలిగించినప్పుడు మాత్రమే ఆయన హృదయం తెరుచుకుంది. సోమా, నీకు జ్ఞాపకం ఉందా? రాముడు మిథులకు రావటానికి ముందు మనం ఈ కథ విన్నాం. నేను అవును అని తల ఆడించాను. అప్పుడు మాత్రమే అడవిలో నా శరీరాన్ని వెనుకకు తెచ్చింది ఈయనేనని గుర్తించాను. చాలా ఏళ్ల క్రితం. ఆ రోజు నీకు గుర్తుందా సోమ? సోమ మళ్ళీ తల ఆడించింది. నేను రాముణ్ణి కలిసినప్పుడు మాట్లాడిన మొదటి మాటలు ఆ అమాయక స్త్రీ పడుతున్న ఇబ్బంది నుంచి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలపటం. దానికి ఆయన ఏం బదులిచ్చారో తెలుసా సోమ? మాత, ఆయన ఏం చెప్పారు? నేను వణికే కంఠంతో అడిగాను. ఈ కథ నన్ను ఎంతో కదిలించింది. నేను మౌనంగా కన్నీళ్లు కార్చాను. ఆమె నా వైపు మెరిసే కళ్ళతో చూసింది. ఆయన ఆమె ఇబ్బందిని చూసినప్పుడు పొరపాటో అమాయకత్వమో ఏ ఆలోచన రాలేదు. తీర్పు చెప్పే ఊహే లేదు. ఆ శిలారూపంలో బందీ అయి ఉన్న గొప్ప ప్రేమను మాత్రమే చూశాడు. తాను ఆ ప్రేమను విడుదల చేస్తే తిరిగి అది ప్రపంచానికి ప్రసరిస్తుంది అని అనుకున్నాడు. అందుకే అతను భూమి మీదకు వచ్చాడు సోమ. అది ఆయన ఉనికి లక్ష్యం. కానీ స్త్రీలు ఎందుకు ఇబ్బంది పడాలి మాత? నేను మా మాత స్త్రీలలో గొప్ప దేవత ఎన్ని కష్టాలు పడిందో స్వయంగా చూశాను. నా ఆలోచనలను తెలుసుకున్న మాత గొప్ప ప్రేమతో, సోమ, నేను ఈ లోకానికి ఒక మహారాణిలాగా ఉండటానికి రాలేదు. అది నీకు తెలుసు. కానీ మాత, మీరు మహారాణియేగా? నేను కళ్ళు తుడుచుకుంటూ అడిగాను. నేను అదే, కానీ నేను అందుకోసమే రాలేదు. నేను జన్మ తీసుకున్నప్పుడు ముందు భూమాత చేతులను స్పృశించాలని అనుకున్నాను. నేను ఆమె గర్భంలో జన్మించటాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం దానివల్ల నేను నిజంగా ఆమెను ఒక తల్లిగా అనుభూతి చెందగలుగుతాను. అది ప్రపంచం మొత్తానికి ఒక ఉదాహరణగా మారి అందరూ ఆమెను తమ తల్లిగా తెలుసుకుంటారు. సుదూర గతంలో అలాగే ఉండేది. ఇప్పుడు ఆ జ్ఞానమంతా కనుమరుగైపోతుంది. ఆమె దృష్టి నా వైపు నుంచి మరల్చి దూరంగా చూడసాగింది. నేను ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను సోమ. కొన్నిసార్లు దృశ్యంగా మరికొన్నిసార్లు అదృశ్యంగా. ఆ జ్ఞానాన్ని తిరిగి తేవటానికి, భూమాత పట్ల, సకల జీవరాశి పట్ల ప్రేమ పెంపొందించడానికి నా పని మౌనంగా చేస్తూనే వెళతాను. నేను అందుకోసమే వచ్చాను.